స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఇంతవరకునైనా మీరు తోడే నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు, కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రభువా, ఈ వాక్యం ద్వారా అందరితో మీరు మాట్లాడమని కోరుతున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావానికి అర్పిస్తూ యేసు నామమున పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని వాక్యం చాలా విలువైనది. అది మన హృదయాలను పరివర్తిస్తుంది. దేవుని వాక్యం మన జీవితాన్ని ఆదరిస్తుంది. దేవుని వాక్యం మన హృదయంలో సంతోషాన్ని కలిగిస్తుంది. దేవుడు ప్రతిరోజు కూడా మనతో మాట్లాడే దేవుడే ఉన్నారు. ఆయన ప్రతిరోజు కూడా మనతో మాట్లాడుతూ మనం ఎలా ఉండాలి, ఏ రీతిగా ఉండాలి అనే విషయాలు చాలా ఆయన మనకు నేర్పిస్తూ ఉంటారు. ఈ రోజున ప్రభు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయనకు చాలా పేర్లు ఉన్నాయి. ఆశ్చర్యకరుడని, ఆలోచనకర్తని, నిత్యుడగు తండ్రిని, సమాధాన అధిపతిని, రాజులకు రాజని, ప్రభులకు ప్రభు అని, దేవాది దేవుడని ఆయనకు చాలా పేర్లు ఉన్నాయి. అయితే ఆయన గురించి మనము ఎంతగానో తెలుసుకొని ఆయనలో భయభక్తులు కలిగి ఉండి ఆయనలో వర్ధిల్లుతూ ఆయన సన్నిధిలో ఆనందిస్తూ ఆయన సన్నిధిలో మనం ఆయన ఆరాధించుకుంటడం అనేది చాలా గొప్ప భాగ్యమై ఉన్నది. కాబట్టి ఈ రోజున ప్రభు ఒక అద్భుతమైన విషయాన్ని మనకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నారు. ఆయన జనమైన మనము, ఆయన పిల్లలమైన మనము ఏ రీతిగా ఆయనలో ఉన్నామో ఆయన తన జనులైన మన గురించి ఏమని చెప్తున్నారో ఈరోజు వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. అందరూ బైబిల్ గ్రంథాలు తెరవండి. యోవేలు పుస్తకంలోంచి మనం వెళ్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వాక్యం. అందరూ తీయండి. పేజ్ నెంబర్ 754. యోవేలు 2వ అధ్యాయము 26వ వాక్యం. నా జనులు ఏంటంట? నా జనులు ఇక నెన్నటికి సిగ్గునందరు. అప్పుడు ఇశ్రాయేలు మధ్య ఉన్నవాళ్ళు నేనే మరియు నేనే మీ దేవుడినైన యెహోవాననియు నేను తప్ప వేరు దేవుడెవడునూ లేడనియు మీరు తెలుసుకుందరు. నా జనులు ఇక నెన్నడూను సిగ్గునందక యుందురు. ప్రభు మాట్లాడుతున్నారు. ప్రభు సెలవిస్తున్నారు. ఎవరి ద్వారా? యోవేలు. ఎవరు ఈయన? యోవేలు ఒక దేవుని ప్రవక్త. యోవేలు దేవుని యొక్క దాసుడు. యోవేలు దేవుని మాటలను ప్రజలకు చేరవేసేవాడు. ఒక ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అసలు యోవేలు దేవుని ప్రవక్తగా ఉంటూ దేవుని మాటలను ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. అయితే యోవేలు కాలంలో దేశం ఎలా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. యోవేలు మంచి భక్తుడు. యోవేలు ఒక ప్రవక్త. దేవుని మాటలను ప్రజలకు చెప్పేవాడు. దేవుని యొక్క సందేశాన్ని ప్రజలకు చెప్పేవాడు. అసలు యోవేలు దినాలలో ఆ రోజులలో దేశం ఎలా ఉంది? ఆ రోజుల్లో దేశం ఎలా ఉంది? అసలు దేశం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనం గమనించాలి. ఆ రోజుల్లో మెండులు వచ్చి ఆ పంటనంతా కూడా తినివేశాయి. ఆ పొలాలను శుభ్రంగా నాశనం చేసి పడేశాయి. పంట పొలాలన్నీ కూడా ఆ మెండుల ద్వారా తినివేయబడి దేశం కరువులో ఉండిపోయింది. భూమి పండడం లేదు. భూమి మీద ధాన్యం, అసలు సేద్యం చేసిన ధాన్యం రావట్లేదు. యోవేలు రోజుల్లో, యోవేలు దినాలలో దేశం ఎలా ఉందంటే చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది. చాలా బాధాకరమైన పరిస్థితుల్లో ఉంది. అసలు ఎక్కడ చూసినా పరిస్థితి బాగోలేదు. ఎక్కడ చూసినా
ఎవరికి కూడా సరైన ఆహారం లేదు. ఎవరు కూడా కడుపారా ఆహారాన్ని తినలేని పరిస్థితి. కారణం మిడతలు ఆ పంట పొలాన్ని నాశనం చేశాయి. అయితే దేవుని సేవకుడైన యోవేలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, నా ప్రజలారా మీరు నా వైపు తిరగండి, నా దగ్గరకు రండి, మీరు నన్ను అనుసరించండి, నన్ను ఏమాత్రం కూడా మీరు విడిచిపెట్టద్దు. దేవుని దగ్గరకు మీరు వస్తే, దేవుని దగ్గరకు వచ్చి మీరు మొరపెడితే నేను అద్భుతం చేస్తానని చెప్పి యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిన తరువాత దేవుడు చెప్తున్న అద్భుతమైన మాట, నా జనులు ఎవరంట? నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందక ఉంటారు. ఎందుకు? ఆయన ప్రజలు ఇబ్బందుల్లో ఉండడం, ఆయన ప్రజలు కష్టాల్లో ఉండడం, ఆయన ప్రజలు ఇబ్బందులు కొలువులో ఉండడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకోసమే ప్రభు చెప్తున్నారు యోవేలు ద్వారా, ఇదిగో నా జనులు ఇక ఎన్నటికీ కూడా సిగ్గునందరు. వారి జీవితంలో ఏం చూస్తారో తెలుసా? సమృద్ధిని చూస్తారు. వారి జీవితంలో అభివృద్ధిని చూస్తారు. ఇప్పటి వరకు వారి జీవితం ఒకేదైతే ఇక మీదట వారి జీవితం ఒకలా ఉంటుంది. ఇప్పటి వరకు వారు ఎలా ఉన్నారు అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. దేశంలో పరిస్థితులు బాగోలేక, పంటలు పండక చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే నా జనులు నేను విడిచిపెట్టను, నా జనులు నేను ఏమాత్రం కూడా విడిచిపెట్టను, నా జనులు సిగ్గుపడే పరిస్థితి నేను తీసుకురాను. ఎందుకు? వారు నా జనులై ఉన్నారు కాబట్టి వారు నా వైపు తిరిగినప్పుడు నేను వారిని విడిచిపెట్టను. అయితే ప్రభు సెలవిస్తున్న మాట, నా జనులు ఇక ఎన్నటికీ కూడా సిగ్గు నందరు. అవునండి, ఆయన మన మీద అమితమైన ప్రేమ కలిగిన దేవుడు, మన మీద కరుణ కలిగిన దేవుడు, మన మీద వాత్సల్యత కలిగిన దేవుడు. ఆయన జనులమైన మన ఎడల ఆయన అమితమైన ప్రేమ, గొప్ప వాత్సల్యాన్ని కలిగిన దేవుడు అయినాడు. ఆయన ప్రజలుగా మనము, ఆయన బిడ్డలుగా మనము ఎలా ఉన్నామో ఆయనకి బాగా తెలుసు. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని అవంతరాలు ఎదురవడం వల్ల, కొన్ని సందర్భాల్లో కుటుంబ పరిస్థితులు బాగోపోవడం వల్ల ఏమవుతుందంటే నేను దేవుని సన్నిధికి నేను వెళ్ళలేకపోతున్నా, దేవుని సన్నిధిలో ఆరాధించలేకపోతున్నా, ఆ దేవునికి దూరం అయిపోతున్నాను అని సందర్భాలు కలిగిన కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. చాలా మంది దేవుని ఆరాధించడం ఇష్టం. అయితే ఒక ఆమె నాతో చెప్తుందయ్యా, దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ఆరాధించడం, దేవుని మహిమపరచడం, దేవుని కొనియాడడం, దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినడం చాలా ఇష్టంగా ఉంది. నేను రక్షణ పొందాను, మారుమనసు పొందాను, బాప్తిసం ఉంది, నాకు రక్షణ వస్త్రం ఉంది. అయితే సన్నిధికి వెళ్ళడానికి అనేక ఆటంకాలు, కుటుంబంలో భర్త వెళ్ళనివ్వడం లేదంట, పిల్లలు వెళ్ళనివ్వడం లేదంట, ఎందుకు వెళ్ళాలి? చూసారా, ఈ రోజున దేవుని ఆరాధించాలని ఆశ ఉన్న కొన్ని పరిస్థితులు మనుషులు ఏం చేస్తాయి? కట్టి పాడేస్తాయి. అయితే ఈ రోజు మొదలుకొని దేవుడు ఆ పరిస్థితుల్లోంచి విడుదల దయచేయుగాక. తన జనులమైన మనము ఎన్నడూ కూడా సిగ్గుపడనిచ్చే దేవుడు మన దేవుడు కాదు. మన దేవుడు మనకు కూడా సిగ్గుపడనివ్వడు. ఎందుకు? ఆనాడు యోవేలు దినాలలో పంట లేదు, ఆహారం లేదు, ధాన్యం లేదు, పరిస్థితి చాలా దారుణం ఉంది. దేశంలో ఎక్కడ చూసినా పంట పండట్లేదు. కారణం మిడతలు వచ్చి చెట్లను పాడు చేశాయి, మిడతలు వచ్చి పంటలను పాడు చేశాయి, మిడతలు వచ్చి మనుషులు తినే ఆహారాన్ని పాడు చేస్తున్నాయి. దేవుడు చూశాడు, అయ్యో నా పిల్లలు ఇంత వేదంతో ఉండడానికి వీల్లేదు, నా పిల్లలు ఇంత బార్భరితంగా ఉండడానికి వీల్లేదు. ఇక మీదట నేను వారి మీద కరుణ చూపిస్తాను, వారి మీద నా ధైర్యం చూపిస్తాను, వారి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని చెప్పి యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట, నా జనులు. ఎవరు అంటే మనమండి? ఆయన జనులు. ఆయన జనులము, ఆయన ప్రజలము, ఆయన సొత్తైన ప్రజలము. మనము విడిచిపెట్టే దేవుడు కాదు, వెలివేసే దేవుడు కాదు, అసహించుకునే దేవుడు కాదు. కలుగులో
ఇచ్చే దేవుడు మన దేవుడు మాత్రం కూడా కాదు. మన దేవుడు మనకు సమృద్ధిని ఇచ్చేవాడు. మన దేవుడు మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు. మన దేవుడు మనలను లేవలో విడిచిపెట్టే దేవుడు కాదు, ఉన్నతమైన స్థితిని అనుగ్రహించే దేవుడు. అందుకోసమే నా జనులు సిగ్గుపడడానికి నేను ఒప్పుకోను, వారు అలా సిగ్గుపడడానికి వీల్లేదు అని చెప్పి వారికి సమృద్ధి అయిన ఆ ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించాడు. వారి కడుపారా తినడానికి వారికి సమృద్ధి అయిన ఆహారాన్ని ఇచ్చాడు. వారు ఏమాత్రం కూడా లేమిగా ఉండకుండా సమృద్ధి కలిగిన ఆశీర్వాదాన్ని ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. నిజమే, ఆయన యందు భక్తులు కలిగిన వారిని, ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఏమాత్రం కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు ఏమాత్రం కూడా ఆయనే కాదు. ఒక రోజున ఒక కుటుంబం, భక్తి కలిగిన కుటుంబం, వారికి మోస్తరు పొలం ఉందంట, కొంచెం పొలం ఉంది. ఆ పొలంలో ఆ రోజు ఏం చేశారంటే విత్తనాలు చల్లి ఈ సంవత్సరం ఎలాగైనా పంట పండుతుంది, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని ఎంతో ఆశతో, ఎంతో హృదయంలో సంతోషంతో ఆ యొక్క పంటను వేయడం జరిగింది. ఎప్పుడైతే ఆ యొక్క పంట సాగుబడి చేస్తూ ఉన్నాడు, అయితే అనుకోని సమస్య ఏం జరిగింది? వర్షాలు లేవు. ఆ ప్రాంతంలో ఎక్కడ చూసినా వర్షాలు లేవు. ఏమాత్రం కూడా అర్థం కాని పరిస్థితి. ఏం చేయాలి దేవుడా, ఏంటి నా పరిస్థితి? ఇంటికి వచ్చి మొరపెడుతున్నాడు, దేవుడి సన్నిధికి వెళ్ళి మొరపెడుతున్నాడు, దేవుడిని ఆరాధిస్తున్నాడు. అయ్యా, వర్షాలు పడాలి, వర్షం పడేలా మీరు సహాయం చేయండి అయ్యా, నా పంట పండాలయ్యా, మీరు అద్భుతం చేయండి అని మొరపెడుతూ ఉన్నాడు. ఇతను భక్తి కలిగిన వాడు చాలా రోజులుగా మొరపెట్టాడు. అయితే మొరపెట్టాడు. ఆఖరికి జరిగింది ఏంటంటే వర్షాలు పడలేదు. ఆ రోజు అతనితో పాటు చాలా మంది ఏం చేశారు? పంట పండిద్దామని అన్ని సిద్ధం చేసుకున్నారు. ఇతరాలు అన్ని సిద్ధం చేసుకున్నారు. కానీ వర్షాలు లేవు. అతని యొక్క పొలానికి ఎక్కడ కూడా ఏ పొలము పడలేదు. ఆ సంవత్సరం అంతా నిరాశ, తిండి లేదు, సరైన సదుపాయాలు లేవు, సరైన డబ్బు లేదు, డబ్బు కొరత, కుటుంబంలో ఆర్థిక సమస్యలు, ఇవన్నీ కూడా ఆ వ్యక్తిని నలిపేస్తున్నాయి. ఆ వ్యక్తిని పిండి పిసుకు చేసేస్తున్నాయి. ఆ వ్యక్తిని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాయి. అయితే అతను ఏమాత్రం కూడా నిస్సారపడిపోలేదు, ఏమాత్రం కూడా అతను అలసిపోలేదు, ఏమాత్రం కూడా వేసాడిపోలేదు. దేవుడు నాకెందుకు ఇలా చేశాడు అని అనుకోకుండా, సరే ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం దేవుడు ఆశీర్వదిస్తాడులే అనుకొని చెప్పి ఏం చేశాడంట, తన ప్రార్థనా జీవితంలోనే ఉన్నాడు. అయితే 2 సంవత్సరాలు గడిచిపోయింది. 2 సంవత్సరాలు కూడా అదే పరిస్థితి. ఎంతో ఆర్థిక లేమితో ఇబ్బంది పడుతున్నాడు. చేతిలో సరైన డబ్బు లేదు, ఇంట్లో సరైన వస్తువులు లేవు. అయితే తన జీవితంలో నిరాశ ఎదురైంది, నిస్పృహ ఎదురైంది. అయితే అనుకున్నాడు, దేవా, నువ్వు అద్భుతం చేయగలిగిన దేవుడు, నా జనులు ఎన్నడూ సిగ్గుపడేమని వాక్యం సెలవిస్తుంది. నా జనులు ఇక ఎన్నటికీ కూడా సిగ్గుపడరు అని సెలవిచ్చిన దేవా, వాగ్దానం చేసిన దేవా, యోగ్యులు ప్రాప్త ద్వారా మాట్లాడిన దేవా, నువ్వు ఉన్నవాడు అన్నవాడు అని ఇంకా కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. 2 సంవత్సరాలు గడిచిపోయింది. 2 సంవత్సరాల పరిస్థితి ఏమి బాలేదు. కుటుంబ పరిస్థితి బాలేదు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో ఏమాత్రం కోల్పోవాలి. అయితే దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడు, దేవుని ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నాడు, దేవుని దీవెన కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు, నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నాడు. అయితే దేవుని సమయం వచ్చింది. ఆ సంవత్సరం తాను పంట పొలంలో విత్తనాలు చల్లి అన్ని సిద్ధపరిచాడు. అయితే అనుకోని రీతిలో దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఆ సంవత్సరం ఆ వ్యక్తికి అనుగ్రహించాడు. ఎప్పుడైతే ఆశీర్వాదాన్ని చూచాడో అతను సంఘంలో చేసి సాక్ష్యం చెప్తున్నాడంట, 2 సంవత్సరాలు నేను ఇబ్బంది పడ్డా, 2 సంవత్సరాలు నేను ఆర్థికంగా, కుటుంబ పరంగా నేను నలిగిపోయాను. అయినప్పటికీ కూడా నా దేవుడు నన్ను సిగ్గుపడనివ్వలేదు, నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, నా దేవుడు నన్ను బలపరిచాడు. గత 2 సంవత్సరాలుగా నేను పొందుకోలేని మేలు, గత 2 సంవత్సరాల్లో నేను చూడలేని మేలు, గత 2 సంవత్సరాల్లో నేను పొందుకోలేని దీవెన, 3 సంవత్సరాల ఆ యొక్క మేలును దేవుడు నాకు అనుగ్రహించాడు. నన్ను దేవుడు హెచ్చించాడు,
ఆశీర్వదించాడని గొప్పగా సాక్ష్యం చెప్పాడు. కారణం ఏంటంటే ఆయన వాక్యము నిజమైనది, ఆయన వాక్యము విలువైనది, ఆయన వాక్యము మాట నా మాట అగ్ని వంటిది కాదా అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. అంతేకాదు ఆయన మాట మిక్కిలి విలువైనది, స్వచ్ఛమైనది, ఆయన మాట నమ్మదగినది. దేవుడు యోవేలుతో మాట్లాడుతూ ఉన్నాడు, నా జనుడు ఇక ఎన్నడూ కూడా సిగ్గుపడడానికి వీళ్ళతో. ఈరోజు వాక్యం ఇచ్చిన నీ చిత్తంలో కూడా నా దేవుడు అద్భుతం చేయనుగాక. కొంతమందికి భర్తల ద్వారా ఇబ్బంది, కొంతమందికి కుటుంబం ద్వారా ఇబ్బంది, కొంతమందికి దేవుని సన్నిధికి వెళదామన్నా అయ్యో ఏంటి నా పరిస్థితి అని బాధపడుతున్నారు. ఆ సంఖ్యలన్నీ త్వరలోనే నా యేసయ్య తప్పబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇంకోసారి గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవుని మాటలు వింటున్న దైవ జనాంగమా, మన దేవుడు అద్భుతమైన దేవుడు, మన దేవుడు అద్భుత కార్యములు చేసే దేవుడు. అంతేకాదు ఆయన ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో సాక్ష్యం చెప్పాడో ఆ సాక్ష్యాన్ని బట్టి అందరూ కూడా ఏం చేశారంట, నిజమే. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుని గట్టిగా పట్టుకోవాలి. పరిస్థితులు ఎంత వ్యతిరేకమైనప్పటికీ కూడా దేవుని సన్నిధిని అలక్ష్యం చేయకూడదు. పరిస్థితులు ఎంత అల్లకలు ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకూడదు. పరిస్థితులు ఎంత తారుమారైనప్పటికీ కూడా దేవుని సన్నిధిని అలక్ష్యం చేయకూడదు. అతను అనుకున్నాడు 2 సంవత్సరాలు వృధాగా పోయింది అనుకున్నాడు, కానీ నా దేవుని చిత్తం వేరే ఉంది. ఆ 2 సంవత్సరాల ఆశీర్వాదాన్ని ఒకే సంవత్సరంలో 3 ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించాడు. చూసారా, దేవుడు అద్భుతమైన వాడు. ఆయన పిల్లలను విడిచిపెట్టాడండి. నిజమే, ఒక కుటుంబ జీవితంలో జరిగిన యథార్థ సంగతి నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అతను ఒక వ్యాపారస్తుడు. వినండి, అతను వ్యాపారస్తుడు, వ్యాపారం చేస్తా ఉన్నాడు. అయితే అతను ప్రభువును అంగీకరించిన వాడు కాదు, ప్రభువును నమ్ముకున్నవాడు కాదు. ప్రభు అంటే ఏమాత్రం కూడా అతనికి తెలియదు, ప్రభువును అంగీకరించిన వాడు కాదు. అతను ఒక మంచి వ్యాపారవేత్త. అయితే కొన్ని అనుకోని సంఘటన వల్ల, కొంతమంది మోసం చేయడం వల్ల అతను వ్యాపారంలో నష్టపోయాడు. వ్యాపారంలో బాగా చితికిపోయాడు. బాగా బతికిన వాళ్ళు ఒక్కసారిగా లేని స్థితికి పడిపోతే ఆ యొక్క బాధను వర్ణించడం చాలా కష్టం. సమృద్ధిగా జీవించిన వాళ్ళు, ఉన్నతమైన స్థితిలో జీవించిన వాళ్ళు ఒకేసారి కింద పడిపోతే ఆ బాధ చాలా మిక్కిలి వర్ణించలేము. అది చాలా వేదనకరమైనది. అయితే అతను బాగా బ్రతికిన వ్యక్తి, బాగా వ్యాపారం చేసిన వ్యక్తి, బాగా డబ్బు సంపాదించిన వ్యక్తి, డబ్బు చాలా చూసిన వ్యక్తి. అయితే అనుకోని సమస్య కుటుంబంలోకి వచ్చింది, అతని జీవితంలోకి వచ్చిందంట. అయితే వినండి, అతను వ్యాపారంలో చితికిపోయాడు. ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏంటి ఆ నిర్ణయం అంటే, నేను చాలా డబ్బుతో బ్రతికిన వ్యక్తిని, చాలా వ్యాపారాలు చేశాను. అయితే నేను చితికిపోయాను. నేను ఈ బ్రతుకు నేను బ్రతికలేను. చితికిపోయిన తర్వాత కూడా నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నంలో నేను సక్సెస్ అవ్వట్లేదు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాను. గంటలు మార్చిపోయింది బాగా. ఆ యొక్క షాప్ను క్లోజ్ చేసేసాడు. షాప్ను క్లోజ్ చేసేసి షాప్ కూడా ఎవరు రావట్లేదు. ఒక నిర్ణయానికి వచ్చాడు, ఇక నేను బ్రతికున్నాను కదా అనుకొని షాప్ క్లోజ్ చేస్తున్న సందర్భంలో ఎవరో ఒక అతను లోనికి వస్తున్నాడు. ఇతనేమనుకున్నాడో తెలుసా, నా షాపులోకి పండాలకు వస్తున్నాడేమో అనుకున్నాడు. అయితే అతను ఒక పత్రికను చేతిలో పెడితే ఇతను ముఖం మార్చుకొని తీసుకున్నాడంట. ఎలా తీసుకున్నాడు? ముఖం మార్చుకున్నాడు. ఎందుకంటే అతను జీవితంలో చిక్కిపోయాడు, జీవితంలో వేషానిపోయాడు. జీవితం అంటే ఏంటో చవి చూసిన వాడు, జీవితం అంటే ఏంటో తెలుసుకుని అందులో బాగా బ్రతికిన వ్యక్తి. తన ఆశలన్నీ కూడా తారుమారైపోయాయి, తన యొక్క కోరికలన్నీ కూడా తారుమారైపోయాయి. అయితే ఎప్పుడైతే ఆ వ్యక్తి లోపలికి వచ్చి పత్రిక తీసుకున్నాడు, పత్రిక ఇచ్చినప్పుడు
తీసుకొని కోపంగా తీసుకొని జేబులో పెట్టుకున్నాడంట, పాడేయలేదు. ఎప్పుడైతే డోర్ క్లోజ్ చేసేసాడు, డోర్ క్లోజ్ చేసేసిన తర్వాత ఇంటికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? ఒక తాడు పట్టుకొని వెళ్ళాడు. ఎప్పుడైతే తాడు పట్టుకొని వెళ్ళాడో భార్య గమనించలేదు. వాడు చదువుకుంటున్నాడు, వాడు గమనించలేదు. అయితే అతను ఇంటికి వెళ్ళాడు, ఇంట్లోకి వెళ్ళిపోయాడు. భార్య అందంట, ఏమండి అయింది, అయిపోయింది. బాధపడుతూ కూర్చుంటే పోయిన డబ్బు తిరిగి రాదు. బాధపడుతూ కూర్చుంటే ఆరోగ్యం క్షీణించిపోతుంది. ఆలోచిస్తూ కూర్చుంటే లేనిపోని సమస్యలు శరీరంలో తలెత్తుతాయి. మీరు దేని కోసం ఆలోచించకండి, మన పరిస్థితులు బాగుపడినప్పుడు చూద్దాం అని వారి ధైర్యం చెప్పిందంట. అయితే ఇతనికి ఏమాత్రం కూడా ధైర్యం చాలేదు. ఎందుకో తెలుసా? అప్పుల సమస్య. ఒక నిర్ణయానికి వచ్చాడు, లోనికి వెళ్ళి తలుపేసుకున్నాడంట. తలుపేసుకొని ఆ ఫ్యాన్ తాడు కట్టుకున్నాడు. ఆ ఫ్యాన్ తాడు కట్టుకొని వెళ్ళి షర్టు ఇలా విప్పుతున్నప్పుడు అతని చేతిలో ఆ వ్యక్తి ఇచ్చిన పేపర్ పైకి వచ్చిందంట. పైకి వచ్చినప్పుడు సరే ఎలాగా చనిపోదాం అనుకుంటున్నాం కదా, ఏంటి ఇతను ఇచ్చాడు అని చెప్పి ఆ పత్రిక చదివితే ఆ పత్రికలో హెడ్డింగ్ ఉందంట, ఏ సమస్యకు ఆత్మహత్య పరిష్కారం కాదో అని ఉందంట. ఈ సమస్యకు ఆత్మహత్య పరిష్కారం కాదు అంటే ఆ పత్రిక చదివాడు. ఆ పత్రిక చదివిన తరువాత వినండి, తన ఆలోచనలో మార్పు. తను అనుకున్నాడు, ఊరి పెట్టుకొని చనిపోదాం, నాకు ఇక్కడితో ఈ బ్రతుకు చాలు అనుకున్నాడు. అయితే ఆ పత్రిక చదివిన తర్వాత తన ఆలోచన మారింది, తన నిర్ణయం మారింది. ఆ పత్రికలో ఉన్న విషయం ఏంటంటే, నీకెన్ని సమస్యలు నా నిన్ను రక్షించే దేవుడు ఒక ఆయన ఉన్నారు, ఆయనే యేసు క్రీస్తు ప్రభువారు. ఆయన నిన్ను సిగ్గుపడనివ్వడు, ఆయన నీ ప్రతి సమస్య నుంచి విడిపిస్తాడు. నువ్వు ఏ మాత్రం కూడా సిగ్గుపడకుండా నిన్ను తలెత్తుకునేలాగా దేవుడు నిన్ను చేస్తాడు అని ఆ పత్రికలో రాసి ఉందంట. ఎప్పుడైతే ఆ పత్రిక చదివాడో ఇతరులకు యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు. అప్పుడు ఒక చిన్న ఆశ హృదయంలో లేదు, నిజమా ఇలాంటి దేవుడు ఒక ఆయన ఉన్నారా? నా సమస్య నుంచి విడిపించే దేవుడు ఒక ఆయన ఉన్నారా? నా కష్టాల నుంచి విడిపించే దేవుడు ఒక ఆయన ఉన్నారా? నాకు పరిస్థితులు మార్చే దేవుడు ఒక ఆయన ఉన్నారా అని చెప్పి తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. వెంటనే తలుపు తీశాడు. ఆ యొక్క తాడు చేతిలో తాడు కట్టుకున్న ఆ ఫ్యాన్ కట్టిన తాడు అలాగే ఉంది. భార్య లోనికి వచ్చింది, కొడుకు కూతురు లోనికి వచ్చారు. నాన్నగారు ఏంటి నీ పిచ్చి పని, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అని చెప్పి భార్య అంటుంది, అయ్యా ఈ రోజు మొదలు నేను కష్టపడతాను. కొడుకు అంటున్నాడు, చదువుకుంటున్న కొడుకు, నాన్నగారు నేను ఇంటింటికి తిరిగి పేపర్లు వేసి పాల ప్యాకెట్లు వేస్తాను. కూతురు అంటుంది, నాన్నగారు నేను ట్యూషన్ చెప్తాను, మనమందరం కష్టపడితే మన కుటుంబం బాగుపడుతుంది. అప్పటి నుంచి వారు యేసు ప్రభువును తెలుసుకున్నారు. దేవుని గురించి మెల్లగా యేసు క్రీస్తు ప్రభువారు ఎటువంటి దేవుడో, యేసు క్రీస్తు ప్రభువారు ఎటువంటి ఔన్నత్యం కలిగిన దేవుడో, యేసు ప్రభువారు ఎంత మిక్కిలి స్వచ్ఛమైన దాన స్వభావం కలిగిన వాడు, ఆయన ప్రేమ ఎటువంటిదో నెమ్మదిగా తెలుసుకోవడం ప్రారంభించారు. కుటుంబంలో అందరూ కష్టపడుతున్నారు. అయితే నా భార్య కష్టపడుతుంది, నా కొడుకు కష్టపడుతున్నాడు, నా కూతురు కష్టపడుతుంది అని చెప్పి అప్పటి నుంచి తన నిర్ణయం మార్చుకున్నాడు. ఏంటి ఆ నిర్ణయం? నేను కూడా ప్రయత్నించాలి, నేను కూడా కష్టపడడం ప్రారంభించాలని చెప్పి చితికిపోయిన వేసాడిపోయిన జీవితంలో ఉన్న ఆ వ్యక్తి మరలా ప్రయత్నం చేయడం ప్రారంభించాడు. కొంచెంగా ప్రయత్నం చేశాడు. కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధికి వెళ్తుంది. కుటుంబంగా దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని గురించి తెలుసుకున్నారు, రక్షణ పొందారు, దేవుడు ఆనందిస్తున్నారు. అయితే వారు కొంచెంగా దేవుల్లో ఎదుగుతూ కొంచెంగా వారి ప్రయత్నాలు చేస్తూ ఆఖరికి ఏం జరిగిందో తెలుసా? ఏదైతే కోల్పోయారో, ఏ ఆశీర్వాదాన్ని అయితే కోల్పోయారో, ఏ దీవెనైతే అయితే కోల్పోయారో, ఎటువంటి సమృద్ధినైతే కోల్పోయారో, తిరిగి యేసులో వారు ఆ అన్ని సమృద్ధులు పొందుకున్నారంట. దేవునికి మహిమకలుగును. రెండు చేతులపైకి స్తోత్రం చెప్పండి. వాక్యం ఇచ్చిన దైవ జనాంగమా,
నన్ను మన ఎవరిని కూడా సిగ్గుపరిచే దేవుడు కాదు. మన పరిస్థితుల్లో మనం వేసాడిపోయి ఉన్నప్పుడు మన చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మన చేయి పట్టుకొని నడిపించే దేవుడు, మన చేయి పట్టుకొని నడిపించి ఒక మార్గాన్ని చూపించే దేవుడు, ఒక జీవితాన్ని అనుగ్రహించే దేవుడు, మంచి భవిష్యత్తును అనుగ్రహించే దేవుడు. అందుకోసం చెప్తున్నారు యోవేలు గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, నా జనులు. ఈ రోజున వాక్యం ఇచ్చిన దైవ జనాంగమా, వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని సంగమా, గుర్తించుకోవాలి. దేవుని ఆరాధించడం, దేవుని మహిమపరచడం, దేవుని చిత్తానికి విధేయత కలిగి జీవించడం నువ్వేమంతా కూడా విడిచిపెట్టడానికి వెళ్ళలేదు. ఎందుకు అంటే ఆయన అత్యున్నతమైన ఉన్నతమైన సింహాసనమైన ఆసీనుడైన ఆ దేవుడు, మహా కాంతిలో వసించే దేవుడు, ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తున్నాడంట? ప్రేమిస్తూ ఉన్నాడు. అంతేకాదు మన పరిస్థితుల్లో ఆయన చూస్తున్నాడు. పరిస్థితుల్లో నుంచి మనం విడిపించి ఏం చేస్తారంట? ఒక చక్కని జీవితం, ఒక చక్కని జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నీకు అనుగ్రహిస్తాడు. ఈ రోజున మనము చాలా మంది అనుకుంటాం, ఏమనుకుంటామంటే ఈ రోజున చాలా మంది అనుకుంటారు దేవుని వాక్యం అంటే ఏదో అనుకుంటారు. లేదు, ఈ వాక్యం, దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది, నిన్ను బలపరుస్తుంది. నువ్వు ఎలా ఉండాలో, నువ్వు ఏ రీతిగా ఉండాలో, ఏ రీతిగా ఉంటే నువ్వు ఆత్మీయురాలుగా మార్చబడతావో అన్ని కూడా దేవుని వాక్యాన్ని తెలియజేస్తుంది. శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని నీ హృదయపూర్వకంగా నువ్వు వినాలి. శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని ఎలా వినాలంటే శ్రద్ధగా నువ్వు వినాలి. ఎందుకంటే తన ప్రజల యందు ఆయన అమితమైన ప్రేమ కలిగిన వాడు, తన ప్రజల యందు ప్రీతి కలిగిన వాడు. మన దేవుడు ఎవరంటే తన ప్రజల యందు, తన ప్రజలమైన మన యందు ఆయన ప్రీతి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. అందుకోసం పెట్టినాడు నా జనులు, నా జనులు. నిజమే, నీకు గుర్తుందా? నువ్వు ఆయన కుమార్తెవు, నువ్వు ఆయన కుమారుడు. ఆయన భయభక్తి కలిగి నువ్వు జీవిస్తున్నావా? ఆయన వినయంగా ఉంటున్నావా? ఇంకా వ్యర్థమైన లోకానుసారమైన జీవితంలో ఉన్నావా? ఈ రోజున రక్షణ పొంది చాలా మంది ఆత్మీయులు నడవట్లేదు. రక్షణ పొంది ఆత్మీయ జీవితం వారికి ఉండదు, హృదయం బాగోదు, వారి హృదయం పరిశుద్ధంగా ఉండదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను పరిశుద్ధంగా ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. హృదయం పరిశుద్ధపరచబడాలి. హృదయంలో దేవుని మీద ఏముండాలంట? ధ్యాస ఉండాలి. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ఏంటంట? నిష్ప్రయోజనమైనవే. మనకు దేవుడే శాశ్వతం, దేవుని కృపే శాశ్వతం, దేవుని ఆదరణే శాశ్వతం. ఇటు మంచి దేవుని కలిగి ఉన్న మనము, ఇటు మంచి దేవుని కలిగి ఉన్న మనము ఏం చేయాలంట? ఆయన హత్తుకుని ఉండాలి. ఆయన ఏనుడు కూడా సిగ్గుపరచబడి. చాలా మంది ఏం చేస్తారు? వారు సిగ్గుపడవలసిన వాటిని కోసం గొప్పగా చెప్పుకుంటారు. ఈ రోజు నువ్వు దేవుని బిడ్డవు, దేవుని కుమారుడు, దేవుని కుమార్తెవు. భక్తులు చెప్తున్నాడు, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వాక్యంలో రాయబడిన మాట మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వాక్యం. సువార్తను గూర్చి ఏంటంట ఎంత చక్కగా రాయబడి, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఎలాగనగా నన్ను ప్రతి వానికి, మొదట యూదునికి, క్రీస్తు దేశస్తునికి కూడా రక్షణ కలుగు చేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. స్వార్థను గురించి నేను సిగ్గుపడను. యేసయ్యను ప్రకటించడానికి, యేసయ్యను గురించి మాట్లాడడానికి, యేసయ్యను గురించి ఇతరులకు చెప్పడానికి నేను సిగ్గుపడను. ఈ రోజున లోకం ఏం చేస్తుంది? సిగ్గుమాలినది, నీచమైనది, మలినమైనది. ఇటువంటి సిగ్గుపడవలసిన వారే గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ రోజున రక్షణ పొందిన నీవు యేసయ్య గురించి ఎంత గొప్పగా చెప్పాలి? యేసయ్య గురించి నువ్వెంత గొప్పగా చెప్పాలి? నా దేవుడు, నా ప్రభువు, నన్ను రక్షించిన వాడు, ఆపదలోంచి, కష్టాల్లోంచి, నష్టాల్లోంచి, వేదలోంచి నన్ను తప్పించిన వాడు నా ప్రభువు. లోకం ఏం చేస్తుందో తెలుసా? వారు సిగ్గుపడవలసిన వాటి గురించి సిగ్గుపడకుండా గొప్పగా చెప్పుకుంటున్నారు.
అర్థమవుతుందండి? ఈ రోజున వ్యవస్థ పాడైపోవడానికి కారణం ఎవరి వ్యవస్థను పాడైపోవడానికి కారణం ఈ లోకంలో చాలా ఉన్నాయి. ఒక దేవుని బిడ్డగా నువ్వు కూడా వాటి దగ్గరికి వెళ్తే ఎలాగా? నువ్వు కూడా అటువంటి దేవునికి అయిష్టమైన దాని దగ్గరికి వెళ్తే ఎలాగా? నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. నీ భక్తి, నీ విశ్వాసం, నీ ప్రార్థనా జీవితం విడిచిపెట్టకూడదు. ఖాళీ సమయంలో చాలా మంది ఏం చేస్తారు? నేను ఒక సత్యాన్ని చెప్తాను, వినండి. నువ్వు 2 గంటలు ప్రార్థన చేసి ఒక పావు గంట వ్యర్థమైన టీవీలో చూసినా, ఒక ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ వ్యర్థమైన సెల్లో చూస్తే ఆ చేసిన ప్రార్థన ఫలితం ఉండదు. ఈ రోజు చాలా మంది అనుకుంటారు, నేను 2-3 గంటలు ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన దేవుడు ఆరాధిస్తున్నాడు అని అనుకుంటున్నారు తప్ప వారు ఏం చేసుకోవట్లేదు, పరిశ్రమ చేసుకోవట్లేదు. ఈ రోజున వ్యర్థమైన విషయాల్లో చూస్తే నువ్వు చేసిన ప్రార్థనకు ఫలితం ఉండదు, నువ్వు చేసిన భక్తికి ఫలితం ఉండదు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినా అది వృధా, దానివల్ల ఏమాత్రం కూడా ప్రయోజనం ఉండదు. ఈ రోజున నువ్వు గుర్తించాలి, నా దేవుడు నన్ను సిగ్గుపడనివ్వకుండా నా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. అయితే నువ్వెందుకు సిగ్గుమాలిన వాటి దగ్గరికి పెడుతున్నావు? నువ్వెందుకు దేవునికి ఇష్టమైన వాటి దగ్గరికి పెడుతున్నావు? దేవుని ఇష్టమా? దేవుని బిడ్డ గుర్తించాలి. ఈ రోజు మనం ఎక్కువసేపు ప్రార్థన చేస్తున్నాం అనే ఆలోచనలో ఉంటున్నామే తప్ప, నువ్వు చాలా మంది సెల్ ఫోన్ లో వ్యర్థమైన చూస్తా ఉంటారు. వ్యర్థమైన అలా నొక్కుతా ఉంటారు. ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ఫలితం ఉండదు. ఏదో నేర్చుకుందాం అని చూస్తే కుదరదు. దేవునికి అయిష్టమైన విడిచిపెట్టాలి. ఇక్కడ భక్తి చేసేసి, ఇక్కడ ప్రార్థన చేసేసి ఇంటికి వెళ్ళి నేను అన్ని చూస్తానంటే కుదరదు. నువ్వు దేవుని పెట్టాలి. దేవుడు నిన్ను రక్షించుకున్నాడు, దేవుడు నిన్ను కోరుకున్నాడు. దేవుడు తన రాజ్యంలో నువ్వు ఆయన పక్కన ఉండాలని నిన్ను కోరుకుంటున్నాడు. ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్న దేవుడు ఈ రోజున నీ భక్తిని విడిచిపెట్టడానికి వీల్లేదు, ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టడానికి వీల్లేదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేసి, ఆరాధన చేసేసి ఇంటికి వెళ్ళి ఇష్టానుసారమైన భక్తిలో జీవితాల్లో జీవించకూడదు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. అసలు ప్రార్థన చేసే సందర్భంలో రాదు. వినండి, నీ భక్తి నిన్ను కాపాడుతుంది. నీ భక్తి నిన్ను ఉన్నతమైన స్థితికి చేరుస్తుంది. నీ భక్తి, నీ ప్రార్థన జీవితం, నీ వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. వ్యక్తిగతంగా నువ్వు దేవునితో గడపాలి, ఇది చేయాలి. ఒక ఆత్మీయురాలుగా ఈ రోజు మా వాక్యం ఇచ్చిన దైవ జనాంగమా భక్తుడు అంటున్నాడు, స్వార్థ గురించి నేను సిగ్గుపడను. అదవుతుందండి. యేసయ్య గురించి చెప్పడానికి, యేసయ్య మాటలు చెప్పడానికి, ఇతరులను బాధపరచడానికి మనం సిగ్గుపడవలసిన అవసరం లేదు. మనం సిగ్గు లేని పనులు చేయట్లేదు. అదవుతుంది కదండి? అదవుతుందా? మనం సిగ్గుపడే పనులు చేయట్లేదు. మన కొరకు ప్రాణం పెట్టి, మన కొరకు రక్తము కాచి ప్రాణం పెట్టి ఎంతగానో ఆ కల్వారి శిలువలో వెళ్లే ముందుగా నలగొట్టబడి తన ఆఖరి రక్తపు పొట్టు వరకు మన కొరకు కాచిన ఓ పరిశుద్ధుడైన యేసయ్యను కలిగి ఉన్నావు. అటువంటి గొప్ప దేవుని నీవు కలిగి ఉన్నావు. అటువంటి గొప్ప దేవుని కలిగి ఉన్న నీవు అటువంటి ఉన్నతమైన ఆలోచనతో జీవించడానికి, అంతేకాదు యేసయ్యను గురించి ఇంతకు చెప్పడానికి ఏం చేయాలంట? ఇష్టపడాలి. నా జనులు అంటున్నాడు. ఎవరు? మనము ఆయన జనులము. ఈ రోజున వాక్యం వింటున్న ప్రియ జనాంగమా, వినండి. ఈ రోజున నీ భక్తి ఏం చేయాలంట? ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎలా ఉండాలి? నీ ప్రార్థన జీవితం, నీ భక్తి జీవితం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. భక్తి కలిగిన జీవితాన్ని నువ్వు చేయాలి. ఇది మొదలుకొని అటువంటి భక్తిలో నువ్వు నడుచుదువుగాక. అటువంటి భక్తి కలిగిన జీవితాన్ని నువ్వు జీవించుదువుగాక. మళ్ళీ నొక్కాడించి మరి చెబుతున్నాను, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేసి, దేవుని సన్నిధిలో ఏదో ఆరాధన చేసేసి, దేవుని సన్నిధికి వచ్చేసి వాక్యం వేసి వెళ్ళిపోయి ఇష్టానుసారంగా జీవిస్తే కొందరు కంట్రోల్లో ఉండాలి. నీ కంటిని నువ్వు కంట్రోల్ పెట్టుకోవాలి, నీ నోటిని నువ్వు కంట్రోల్ పెట్టుకోవాలి, నీ చేతుల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, నీ కాళ్ళను కంట్రోల్లో పెట్టుకోవాలి. కళ్ళు చెప్తుంది చూడు అని చెప్తుంది, లేదో నా ప్రభు దాని ఇష్టం ఉండదు.
చేయి చెబుతుంది నొక్కు, సెల్ ఫోన్ తిప్పు, స్క్రోల్ చేయి. వాక్యం వింటున్న జనాంగమా, లోకమేమో ఏం చేస్తుంది? వారు సిగ్గుపడవలసిన వాటి కొరకు సిగ్గుపడకుండా గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ దేవుని బిడ్డలు సురక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని, ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. అయితే పౌరు భక్తుడు అలా అంటలేదు. సువార్తను గురించి నేను సిగ్గుపడవాలను కాను. యాలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి, క్రీస్తు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు దేవుని శక్తి ఉన్నది. ఏమై ఉన్నది? ఈరోజు నువ్వు ఆత్మలో ఎదగకపోవడానికి కారణం తెలుసా? నీ చేయి కారణం. నువ్వు ఆత్మీయంలో అభివృద్ధి అవ్వకపోవడానికి కారణం నీ కన్నే. నువ్వు ఆత్మీయంగా ఎదగకపోవడానికి కారణం నీ చెయ్యి. ఆత్మీయంగా నువ్వు వర్ధిల్లలేకపోవడానికి కారణం నీ ఆలోచన. నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లలేకపోవడానికి కారణం నీవే. నిన్ను మార్చుకోవాలి. ఏం చేయాలంట? నిన్ను మార్చుకోవాలి. కాబట్టి మేము దేవుని సన్నిధికి వస్తాం, రక్షణ పొందలేదు కదా, మేము అన్ని చూడొచ్చు కదా. లేదు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు అంటే దేవుని కృప, దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం నీ మీద ఉన్నదని అర్థం. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులపైకి స్తోత్రం చెప్పండి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక చూడండి, పేజీ నెంబర్ 195. పేజీ నెంబర్ 195, 2వ అధ్యాయము 15వ వాక్యం. 2వ అధ్యాయం 15వ వాక్యం. ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. దేవుని ఎదుట యోగ్యుడుగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యము సరిగా ఉపదేశించవానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకున్నటకు జాగ్రత్త పడను. ఏం చెప్తున్నారు తిమోతి? ఇదిగో దేవుని ఎదుట నువ్వు యోగ్యంగా ఉండాలి. ఎవరి ఎదుట చెప్పండి? దేవుని ఎదుట. ఒక సమయంలో మనం ఎవరి ఎదుట నిలబడాలి? దేవుని ఎదుట నిలబడాలి. మన భక్తికి ఎక్కడి నుంచి ప్రతిఫలం వస్తుంది? దేవుని దగ్గర నుంచి. తిమోతి, నువ్వు నాకు ఇష్టమైన వాడివే, నీవు నాకు అత్యంతమైన ప్రేమ కలిగిన వాడివే. తిమోతి, నువ్వంటే నాకు చాలా ఇష్టమయ్యా, నువ్వంటే నాకు చాలా ప్రేమ ఉంది. అయితే నీకు నేను కొన్ని విషయాలు చెప్పాలి. నేను నీకు కొన్ని విషయాలు చెప్పాలి. అది నా బాధ్యత. చెప్పేది కూడా చెప్పే విధానంలో చెప్పాలి. కొంతమంది చెప్పేలా ఉంటుంటారు కదా, చెప్పే విధానం రాక అది చాలా మంది అపార్థం చేసుకుంటారు. ఏదైనా సరే చెప్పే విధానం ఒకటి ఉంటుంది. ఆ విధానంలో చెప్తే ఎవరైనా వింటారు. అదే విధానాన్ని ఫాలో అవుతున్నారు. అపోస్తలుడైన పౌలు గారు, తిమోతి నాకు ఇష్టమైన కుమారుడా, దేవుని ఎదుట యోగ్యుడుగాను, సిగ్గు పడనక్కర్లేని పనివాడుగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాడిగాను ఉండాలి. నువ్వు యోగ్యుడిగా ఉండాలి. ఒక తిమోతికైనా ఈ మాట, ప్రతి విశ్వాసికి ఈ మాట వర్తిస్తుంది. ప్రతి ఆత్మీయుడికి ఈ మాట వర్తిస్తుంది. ప్రతి ఆత్మీయురానికి ఈ మాట వర్తిస్తుంది. ఇదిగో దేవుని ఎదుట నీవు యోగ్యంగా ఉండాలి. ఎవరి ఎదుట? మనుషుల ఎదుట మన పైరూపం చూస్తారు. ఆనాడు దేవుడు చెప్తున్నాడు సమూయేలుతో. సమూయేలు అంటున్నాడు, ఇదిగో ఇతను అన్నగారు చాలా బాగున్నాడు, చాలా రీతిగా ఉన్నాడు, ఇతను అభిషేకించేస్తానంటే కంగారు పడ్డాడు. మనుషులు పైరూపం లక్ష్య పెడుతున్నారు కానీ యెహోవా హృదయంలో లక్ష్య పెట్టును. దావీదు నా చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు అని అభిషేకించుకున్నాడు. వాక్యం తెలుసా? ఈ అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాట తిమోతికి వర్తిస్తుందా? లేదో ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. దేవుని ఎదుట నీవు ఎలా ఉండాలి? దేవుని ఎదుట ఎలా ఉండాలి? ఆడ మీద ఈడ మీద చాలా చెప్పేవారుగా కాదు, వాడి గురించి వీడి గురించి పుస్తకాలుగా కాదు, యోగ్యునిగా, ఒక యోగ్యురాలుగా. ఏంటంటే తిమోతి చెప్తున్నాడు. తిమోతి గురించి చెప్పాలి అంటే చాలా ఆత్మీయుడు, చాలా ప్రార్థనాపరుడు, మంచి ఆత్మీయతలో ఎదిగిన వాడు.
అయితే అయితే చెప్పవలసిన విషయాలు చెప్తున్నాడు, చాలా చక్కగా చెప్తున్నాడు. తిమోతి, నువ్వు దేవుడి దృష్టిలో యోగ్యంగా ఉండాలి సుమా. చాలా మందిని భక్తి కలిగిన వాళ్ళని పోగొడుతున్నారు, చాలా మందిని బాగా మాట్లాడతామని పోగొడుతున్నారు, చాలా మంది ఇదిగో నువ్వు వాక్యం బాగా చెప్తామని పోగొడుతున్నారు. అయితే నిన్ను నీవు దేవునికి యోగ్యుడుగా కనపరుచుకోవాలి. ఇదిగో నీ యోగ్యత దేవునికి కనబడాలి. ఎవరు కనబడాలి? దేవునికి కనబడాలి అంటున్నారు తిమోతి. దేవుని యొక్క యోగ్యుడుగాను సిగ్గుపడనక్కర్లేని పనివాడుగా. ఏ పనివాడు? అవునండి, ప్రతి విశ్వాసి యోగ్యునిగా ఉండాలి. ప్రతి విశ్వాసి సిగ్గుపడనక్కర్లేని పనివాడిగా. అంటే అర్థం పడనక్కర్లేని పనివాడిగా. ఒక పని అప్పగించావు అనుకోండి, లేదా ఒక అతన్ని పిలిచి అయ్యా ఈ పని మాకు చెయ్యాలి మీరు అని అప్పగించావు అనుకోండి, అప్పగించేసి వెళ్ళిపోయాం. సో ఆ పని అప్పగించిన తర్వాత అతను ఏం చేయాలి? ఆ పని పూర్తి చేయాలి. ఆ పని అప్పగించిన యజమాని వచ్చేంత వరకు కూడా ఆ పని ఏమాత్రం చేయకుండా ఉంటే అతను ఏం చేస్తాడు? సిగ్గుపడతాడా? సిగ్గుపడతాడు. కారణం ఏంటంటే అతను చెప్పాడు, నేను చేయలేదు. తిమోతి, నువ్వు అలా ఉండడానికి వీల్లేదు. నువ్వు సిగ్గుపడనక్కర్లేని పనివాడిగా ఉండాలి. లేదా వాక్యం చెప్తున్నావేమో అనుకుంటున్నావేమో, నువ్వు కష్టపడాలి, పనివాడిగా నువ్వు చేయాలి. దేవుని కొరకు నువ్వు ప్రయాసపడాలి, దేవుని కొరకు నువ్వు ఏ దేవతతో కష్టపడాలి, యోగ్యునిగా ఉండాలి. అంతేకాదు ఇంకా ఉంది చదువుదామా? చాలా విషయాలు ఉన్నాయి. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివాడిగాను సత్యవాక్యము సరిగా ఉపదేశించుకోవాలి. ఏం చేయాలంట? వాక్యాన్ని సరిగ్గా చెప్పాలి. అక్కడ ఉంటే కూడా చెప్పడం కాదు. తిమోతి, యేసు ప్రభు నీ కొరకు రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడని చెప్పు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడని చెప్పు. సరిగ్గా చెప్పాలి. నువ్వు వారికి అర్థమయ్యే రీతిలో నువ్వు చెప్పాలి. ఈ రోజున ఒక విశ్వాసం కదండి, నాకేంటి సంబంధం అంటావా? లేదా నీకు సంబంధం ఉంది. నీకు జరిగిన మీరు మీ తోటి వ్యక్తికి చెప్తే ఆ మాట ఏదో రోజున ఆ వ్యక్తికి అవసరం అవుతుంది. అయితే అక్కడ చెప్తున్న మాట సత్యవాక్యము సరిగా ఉపదేశించువానిగా నిన్ను నీవే దేవునికి కనుపరుచుకున్నకు జాగ్రత్త పడవు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఏమో చెప్తున్నాడండి? జాగ్రత్త. దేవుని ఎదుట మనం జాగ్రత్త కలిగి ఉండాలి. మనుషుల ఎదుట ఎంత జాగ్రత్తగా ఉంటామో, మనుషుల ఎదుట ఎంత జాగ్రత్తగా ఉంటామో. ఒకవేళ ఈ చెట్టు మీద ఏదైనా ఒక డాగు పెడితే, అనుకోకుండా డాగు పెడితే ఎవరైనా చూసేస్తారు, ఎవరైనా అడుగుతారేమో ఈ డాగు పడిపోయింది, మార్చుకోవడానికి ఇంకో షర్ట్ పడి, లేదా స్త్రీలైతే ఆ చీర. మనం ఎంతగానో తాళాడిపోతాం. కారణం ఏంటంటే మంచి బట్టల మీద ఏం పడిపోయింది? మరక పడిపోయింది, మచ్చ పడిపోయింది. అయ్యో, ఎవరైనా మనం చూస్తే ఏం చూస్తారంట? మార్గం తప్ప చూడు నేను ఎలా మార్చుకోవడానికి, అయ్యో నాకు సమయం లేదు అని అనుకోమా? వాక్యం ఇచ్చిన దైవ జనకమా, మన భక్తి అనే వస్త్రం మీద ఏ మరకలు లేకుండా మనం చూసుకుందాము గాక. ఆ రీతిగా నువ్వు ఎదుగుదువు గాక, ఆ రీతిగా నువ్వు ఫలించుదువు గాక, ఆ రీతిగా నువ్వు వర్ధిల్లుదువు గాక. నా దేవునికి ప్రియమైన బిడ్డగా, నా దేవునికి ప్రియమైన కుమార్తెగా, నా దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు జీవించుదువు గాక. నువ్వు ఆ రీతిగా ఆశీర్వదించబడదువు గాక, ఆ రీతిగా నువ్వు వర్ధిల్లుదువు గాక, ఆ రీతిగా దేవుడు నిన్ను వాడుకొనును గాక. ఆయన అంటున్నాడు, నా జనులు. ఏమంటున్నారంటే నా జనులు ఎన్నడూ కూడా సిగ్గుపడలేమో. ఆ దేవుడు, మన దేవుడు, మనందరి దేవుడు, మనల్ని కాపాడే దేవుడు. అంతేకాదు, చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము పేజ్ నెంబర్
222 యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 28వ వాక్యం. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. చూడండి ఏంటంట, యోహాను చెప్తున్నారు, యేసు ప్రభుతో నడిచిన యోహాను గారు, యేసు ప్రభుతో నడిచిన యోహాను గారు ఏం చెప్తున్నారు? కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడకుండునట్లు. ఏంటంట, ఆయన రాకడయందు సిగ్గుపడక ధైర్యము కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచుండుడి. ఈ రోజు నువ్వు భక్తి కలిగి జీవిస్తే, ఈ రోజు నువ్వు యథార్థంగా జీవిస్తే, నువ్వు మంచి ప్రార్థన కలిగి జీవిస్తే నువ్వు సిగ్గుపడిన అవసరం లేదు. ఆయన రాకడలో ధైర్యంగా ఉంటావు. ఈ రోజున వాక్యం ఇచ్చిన మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, ఆయన రాకడలో మనకు కావాల్సింది ఏంటంట ధైర్యం. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? బైబిల్ లేఖనం సెలవిస్తుంది, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని బైబిల్లో ఉంది. మన భక్తి అంట మనకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఇంత భక్తి కలిగి జీవిస్తున్నాను, నా భక్తి వల్ల ఏంటి లాభము అంటే, ఆయన ఎదుట ఆయన రాకడ ఎప్పుడు, ఆయన రాకడ ఎందు ఆయన సిగ్గుపడకని ధైర్యంగా ఉంటా, ధైర్యంగా నిలబడతాను, ధైర్యంగా ఉండి ప్రభువా నిజానికి నేను వస్తాను అని చెప్పి అటువంటి భక్తి కలిగిన జీవితము మనం జీవించుదుము గాక. ఈ రోజు వాక్యం వింటున్న మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఆయన మనం ఏ విషయంలో కూడా సిగ్గుపడనివ్వడు. మన పరిస్థితులు ఎలా వంటివి కూడా, నీ పరిస్థితులను మార్చుకోలేవు, కానీ నీ పరిస్థితులను యేసయ్య మార్చగలడు. నీ ప్రతి సమస్యను నువ్వు తీసుకోలేవు, కానీ నీ ప్రతి సమస్యను యేసయ్య తీర్చగలడు. యేసయ్య ఆ యొక్క సమస్యలో వచ్చి నిన్ను నన్ను మనందరినీ కూడా విడిపించగలడు. ఆయన ఇష్టమైన పిల్లలు ఉన్నాం కాబట్టి వాక్యం ఇచ్చిన దైవజనంగా ఆయన మన ఏ విషయంలో కూడా సిగ్గుపడినవాడు. కాబట్టి మనము కూడా గుర్తుపెట్టుకోవాలి, మనము కూడా పౌలు గారి వలె స్వార్థన గురించి నేను సిగ్గుపడను. ఏంటంట సిగ్గుపడను, దేవుని మాటలు చెప్పడానికి సిగ్గుపడను. ఇటువంటి భక్తి కలిగిన జీవితం మనం జీవించాలి. ఈ రోజు నేను చెప్పాను కదా, భక్తిలో ఎదగకపోవడానికి కారణం నువ్వే. నిన్ను నీవు ఏం చేయాలంట, కంట్రోల్ మనం ఎప్పుడు కూడా మనకు మనం బోధించుకోవాలి, మనకు మనం చెప్పుకుంటూ ఉండాలి. ఈ లోకంలో అన్ని ఆలోచనలన్నీ కూడా ఏం చేస్తాయండి, ఇది పర్లేదు, తాత్కాలికమైన సంతోషానికి లోబడకూడదు, క్షణికాలమైన సంతోషానికి లోబడకూడదు. ఈ క్షణికాలమైన సంతోషం కొద్దిమందికే, కానీ యేసులో ఆనందము శాశ్వతమైనది, యేసులో ఆనందము అది సంపూర్ణమైనది, యేసులో ఆనందము అది నిత్యము ఉండేది. ఏంటంట, యేసులో ఆనందము అన్ని వేళల సంతోషము, యేసులో ఆనందము ఎల్లవేళల సంతోషము. రాజుల రాజు యేసునికే మహిమా, రాజాది రాజు యేసునికే స్తుతులు. హల్లెలూయా ఆనందమే ఎల్లవేళలా సంతోషమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా సంతోషమే, యేసులో ఆనందము ఎల్లవేళల సంతోషము. ఏంటంట, ఈ లోకంలో క్షణికాలకమైన సంతోషాన్ని విడిచిపెడితే, నువ్వు విడిచిపెట్టగలిగితే అది ఎంతసేపు ఉంటుందండి, మహా అయితే 1/2 గంట 2 గంట
తాత్కాలికమైన సంతోషాన్ని నువ్వు విడిచిపెడితే నీ కంటి ద్వారా వచ్చే ఆ సంతోషం కొంచెం సేపు సంతోషం కోసం శాశ్వతమైన యేసయ్య ఇచ్చే సంతోషాన్ని నువ్వు దూరం చేసుకోమాకో. శాశ్వతమైన సంతోషాన్ని నువ్వు దూరం చేసుకోవద్దు. ఆ యొక్క దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ ఆ భక్తి జీవితంలో నువ్వు ముందుకు సాగు. ఆ భక్తి జీవితంలో నీ జీవితాన్ని పూర్తిగా నింపేసుకో. ఎందుకంటే నా దేవుడు ఎప్పుడు కూడా నేను సిగ్గుపడనివ్వడు. నా దేవుడు నిన్నెప్పుడు కూడా తల దించుకోనివ్వడు. ఆయన నిన్ను తలెత్తుకునే వ్యక్తిగా చేయును గాక. తల ఎత్తుకునే స్థితిలో నీవు పొందువు గాక. ఈ వాక్యం మనందరి నీటిలో ఫలింపజేయును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు నాయన ఈ వాక్యం ద్వారా అందరితో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు కోటాను కోట్ల కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. అవును తండ్రి, నా జనులు ఇక ఎన్నడూ కూడా సిగ్గుపడరు అని సెలవించిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా జీవితాలు మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. ఇక్కడున్న వాక్యమైన ప్రతి ఒక్కరి జీవితాన్ని కూడా మీ చేతులుగా అప్పగిస్తున్నాం తండ్రి. వారి జీవితంలో వారి అభివృద్ధి చూచుటకు సహాయం చేయండి. వారి జీవితంలో వారి ఆశీర్వాదం చూచుటకు సహాయం చేయండి. వారి జీవితంలో వారు నీలో ఎదుగుతూ నీ ఆనందాన్ని చూచేవారిగా చేయబడుతున్నాం తండ్రి. అవును తండ్రి, స్వార్థ విషయంలో ఏమాత్రం కూడా వారు సిగ్గుపడే వారిగా ఉండకుండా నీ కొరకు ఎలుగెత్తి చాటే వారిగా ఉండడానికి సహాయం చేయండి. అంతేకాదు అయ్యా, పౌరభక్తుడు తిమోతికి చెప్తున్నాడు, అయ్యా నిన్ను నీవే దేవుని ఎదుట యోగ్యునుగాను, సిగ్గు పడనక్కర్లేని పనివాడుగాను, ఇదిగో సత్యవాక్యమును సరిగా బోధించుటకు ఇదిగో నిన్ను నీవే జాగ్రత్తగా ఉండు అని చెప్తున్న ప్రకారం మా జీవితాల్లో కూడా అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. మేము కూడా నీ ఎదుట యోగ్యులుగా ఉండడానికి సహాయం చేయండి. మేము ఒక జాగ్రత్త కలిగి నీలో ఉండడానికి సహాయం చేయండి. ఒక ఆత్మీయురాలిగా మేము మార్చబడడానికి సహాయం చేయండి. మంచి భక్తి కలిగిన జీవితం మేము జీవించడానికి సహాయం చేయండి. గొప్ప దేవానికి స్తోత్రమైన ఈ సభలో ప్రతి ఒక్కరు కూడా అయ్యా నీకు వందన ఆత్మీయులుగా మార్చబడడానికి సహాయం చేయండి. ఆత్మీయురాలుగా మార్చబడడానికి సహాయం చేయండి. ప్రార్థనా పరులుగా మార్చబడడానికి సహాయం చేయండి. మీరు మహిమను పొందవాలి, ఘనతను వహించాలి. సమస్త మహిమ ఘనత ప్రభావానికి ఆరోపిస్తూ ఏ సైతం ప్రార్థించి